మార్క్స్ ఆఫ్ ఏ గ్రోయింగ్ క్రిస్టియన్. అక్కడ మనకి మొట్టమొదటిగా పౌలు దేని గురించి ప్రేయర్ చేస్తున్నాడు? మీరు ఆ ప్రార్థన గమనిస్తే, మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై అది మీరు అండర్లైన్ చేయండి. పౌలు ఆ ప్రార్థనలో ఆ ప్రార్థన విశ్లేషిస్తే ఈ యొక్క కీ వేర్డ్స్, ఈ యొక్క మాటలు అవన్నీ మనం స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే, అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యొక్క 12వ వచనం కదా, అదే ఇందాక చదివిన ఆ వాక్యం యొక్క ఏముందండి అక్కడ, గ్రహించిన వారునై ఉండవలనని ప్రార్థన చేసినాడు. గ్రహించిన వారునై ఏం గ్రహించాలి? విశ్వాసులు ఏం గ్రహించాలంట? దేవుని యొక్క చిత్తాన్ని పూర్ణముగా గ్రహించాలని విశ్వాసుల కొరకు ప్రార్థన చేసినాడు పౌలు. దేవుని చిత్తాన్ని పూర్ణముగా గ్రహించాలట. వాట్ ఈస్ గాడ్స్ విల్? దేవుని చిత్తం అంటే ఏమిటి? ఏంటి దేవుని చిత్తం అంటే? కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ ట్రూత్. దేవుని యొక్క సత్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం. విశ్వాసులు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. గాడ్స్ విల్ అంటే ఫుల్ అండ్ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ త్రూ నోయింగ్ క్రైస్ట్. అంటే క్రీస్తుని ఎరిగి ఉండుట ద్వారా, క్రీస్తుకు మరింత దగ్గరగా జీవించుట ద్వారా దేవుని గురించి, దేవుని యొక్క చిత్తం గురించినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఒక పూర్తి అవగాహనలోకి విశ్వాసులు రావాలని కోరుకొని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా? దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరిచినాడు కదా, మనం ఎలా ఉండాలి, ఏ నమ్మాలి, ఏ నమ్మకూడదు, ఏ దారిలో వెళ్ళాలి, అవన్నీ దేవుడు మనకి చాలా క్లియర్గా స్పష్టముగా బయలుపరచడం జరిగింది. అదేనండి ఈ బైబిల్ 66 పుస్తకాలు ఉంటాయి. అవన్నీ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్లాన్స్ అవన్నీ అందులో మనం చూస్తూ ఉన్నాం. గ్రీక్లో ఉండే తెలైమాట్రోస్ తెలైమాట్రోస్ అంటే విల్. గ్రీక్లో తెలైమాట్రోస్ అంటే దేవుని యొక్క తెలైమాట్రోస్, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మనస్సు. ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ ద విల్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలట. హౌ వీ ఓ టు బిహేవ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, అన్నీ ఆయన మనకి బయలుపరచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు ఆదమును హవ్వను చేసినప్పుడు ఏం చెప్పినాడు? దేవుడు తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడలను గురించినటువంటి తెలివిని వృక్షఫలాన్ని తినకూడదని చెప్పినాడు కదా. అదే దేవుని చిత్తం. వారిని బట్టి ఆ చిత్తాన్ని దేవుడు హవ్వలకి బయలుపరిచినాడు. వాళ్ళు ఎలా జీవించాలి, ఆ చిత్తానికి లోబడి వాళ్ళు ఏం చేసినా ఆ చిత్తం యొక్క వెలుగులో నడుచుకోవాలి కదా. కానీ వాళ్ళు ఏం చేశారు? అలా నడవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు, దేవునికి అవిధేయత చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా పడిపోయినారు. తర్వాత దేవుడు వారిని లేవనెత్తి విడిపించి మళ్ళా వారికి నూతన జన్మమిచ్చి మళ్ళా వారిని రెడీమ్ చేస్తూ మానవాళిని యేసుక్రీస్తు ద్వారా రెడీమ్ చేస్తూ వచ్చినప్పుడు అక్కడే దేవుడు చాలా ఆదహవలికి, నోవహికి, హానోకు, నోవహు వారికి అందరికీ ఆ కాలంలో ఆ దేవుడు ఏదైతే బయలుపరిచినాడో దాన్ని ఆధారం చేసుకొని అబ్రహామైనా జీవించినాడా? అలా జీవించారండి వాళ్ళందరూ. తర్వాత కాలంలో దేవుడు ఏదైతే వాళ్ళకు బయలుపరుస్తూ వచ్చినాడో దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళ జీవితాన్ని సరి చేసుకుంటూ చేస్తూ వచ్చారు. తర్వాత కొత్త నిబంధన వచ్చింది మనకి. వీ హ్యావ్ గాట్ ద కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ ట్రూత్. ఇది ప్రకటన కింద రాయబడిన తర్వాత మనకి ఏమొచ్చింది? మన చేతులకి ఏమొచ్చింది? మనకి వీ హ్యావ్ గాట్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ గాడ్స్ విల్. అర్థమైందా? పాత కాలంలో చాలా బయలుపరిచినాడు దేవుడు. అందుకేనండి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చదవండి. 1వ అధ్యాయంలో ఏముంది? పూర్వకాలమునందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు. చాలా కాలములో దేవుడు చాలా విషయాలు బయలుపరచుకుంటూ వచ్చినాడు దేవుడు. అది పూర్ణం కాలేదు. కానీ ఎప్పుడైతే రెవల్యూషన్ రాయబడిందో, ప్రకటన కింద రాయబడిందో, ఆ యొక్క ప్రత్యక్షత అనేది సంపూర్ణమైంది కదా. అప్పుడు వీ హ్యావ్ గాట్ ఏ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తం గురించి, సత్యం గురించి, దేవుని యొక్క ఏం నమ్మాలి అవన్నిటి గురించి మనకి ఒక కంప్లీట్ పిక్చర్ అనేది మనకి
దొరికింది. కాబట్టి విశ్వాసులు ఆ దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుడు ఏం బయలుపరిచి ఉన్నాడు, దేవుని యొక్క సత్యం ఏంటి, వాటన్నిటి గురించినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఒక అవగాహనలోకి రావాలని చెప్పి విశ్వాసుల కొరకు ఆనాడు పౌలు ప్రార్థన చేసినాడు. కాబట్టి గ్రోయింగ్ బిలీవర్ యొక్క లక్షణం ఏంటంటే దేవుని చిత్తాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం ఆ విశ్వాసి నిరంతరం చేస్తూ ఉంటాడు. ఎక్కడ ఉంది దేవుని చిత్తం? దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? దేర్ వుడ్ బి నో విషన్స్ ఉండవండి, డ్రీమ్స్ ఉండవండి, కళలు ఉండవు, దర్శనాలు ఉండవు. మనం డైరెక్ట్ స్వరాన్ని కూడా వినం. ఎట్లా? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. కాబట్టి వాక్యం పట్ల మనకి ఏముండాలి? పట్టు ఉండాలి. అంతే కదా? వాక్యాన్ని తెలుసుకోవాలా, నేర్చుకోవాలా. కాబట్టి ఈరోజు దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణముగా మనం గ్రహించాలంటే అది వాక్యం ద్వారానే సాధ్యం. ఇక్కడ చెప్పిన ఒక మాట మీరు గమనించారా? స్పిరిచువల్ విజ్డమ్, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమందు మీరు సంపూర్ణులు అవ్వాలి. ఆ మాట వాడారా పౌలు అక్కడ? చూసారా మీరు? ఆత్మ సంబంధమైనటువంటి సంపూర్ణ ఆత్మ సంబంధమైన వివేకము గలవారు. ఆత్మ సంబంధం అంటే ఏంటి? త్రూ ద ఇల్యూమినేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని యొక్క ఇల్యూమినేషన్ ద్వారా ఆత్మ మన వాక్యం చదివేటప్పుడు ఆత్మ మన హృదయాలు ఏం చేస్తారు? వెలిగిస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేలాగా మన హృదయంలో పరిశుద్ధాత్మను ఏం చేస్తారు? మన హృదయాన్ని వెలిగిస్తారు కదా. ఆ వెలిగింపుని బట్టి మనకేం కలుగుద్ది? జ్ఞానం కలుగుద్ది, వివేచన, గ్రహింపు. అంతే కదా? అంటే మనం ఫెయిత్లోకి రాకముందుకు మనం ఏం తెలియదు కదా. విశ్వాసంలోకి వచ్చినాక మనం చాలా వాటిని మనం చూస్తాం. ఆ రోజు ఒక గుడ్డివారిని ప్రభువారు స్వస్థపరిచినటువంటి సంఘటన మన బైబిల్లో చూస్తారు, సువార్తల్లో. గుడ్డివారిని, అప్పుడు గుడ్డివారిని ఎప్పుడైతే ప్రభువారు స్వస్థపరిచినాడో, ఆయన గుడ్డితనాన్ని ప్రభువారు తీసివేసినాడో, ఆయన ఒక మాట, కొన్ని మాటలు పలికిడు ఆయన. ఏంటట? నేను చూచిచున్నానని చెప్తున్నాడు ఆయన. అదేనండి, ఎవరైతే ఫెయిత్లోకి వస్తాడో, ఎవరైతే స్పిరిచువల్ గుడ్డితనాన్ని సువార్త ద్వారా తొలగించబడిన తర్వాత ఆ వ్యక్తి ఏం పలకాలి? నౌ ఐ సీ, నేను చూస్తున్నాను, నన్ను చూస్తున్నాను కదా. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, నేను చేసుకుంటూ వచ్చినది పాపం, నేను చేయకుండా ఉండాల్సిందే, ఆ దారిలో వెళ్ళకుండా ఉండాల్సిందే, అది తప్పు కదా. అది నాకు ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? ఎప్పుడైతే ఫెయిత్లోకి వచ్చానో, ఎప్పుడైతే నా గుడ్డిదనం సువార్త ద్వారా తొలగిపోయిందో అప్పుడు అర్థమైపోయింది. చూస్తున్నా నేను. తర్వాత ఎదిగే కొద్దీ దేవుని యొక్క చిత్తాన్ని ఇంకా ఎదిగే కొద్దీ దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క సత్యానికి, వాక్యానికి ఇంకా మరింత దగ్గరగా జీవించే కొద్దీ ఏమవుతుంది? చాలా విషయాలు చూడటం మొదలు పెడతారు ఆ విశ్వాసి. అది ఆ స్పిరిచువల్ సైట్ కోసం పౌలు ఆనాడు ప్రార్థన చేసినాడు. నీ ఆత్మదృష్టి, నీ నేత్రం ఎలా నీ స్పిరిచువల్ నేత్రం ఎలా ఉంటుంది? నువ్వు చూస్తున్నావా? స్పిరిచువల్ ట్రూత్స్, ఆత్మ సంబంధమైనటువంటి సత్యాలు చూసుకోగలిగేటువంటి, అర్థం చేసుకోగలిగేటువంటి ఒక స్థాయిలో నీవు ఉన్నావా ఇప్పుడు? లేకపోతే ఒక పాలు తాగేటువంటి స్థితిలో ఉన్నావా? నువ్వు ఎదుగుతున్నావా? క్రమముగా ఎదుగుతూ రావాలి విశ్వాసులు. ఎదిగే కొద్దీ మనం చూసేటువంటి వారిలా మన దర్శనం ఇంకా ఎక్కువ అవుతుంది కదా. మనం దేవుడిని తెలుసుకుందాం, దేవుడిని మనం దేవుని యొక్క మహిమ ఏంటో, దేవుని గొప్పదనం ఏంటో, దేవుని యొక్క గ్లోరీ ఏంటో, దేవుని చిత్తం ఏంటో, దేవుని యొక్క ఆలోచనలు ఏంటో అన్నీ మనకి తెలుస్తాయా? ఎలా తెలుస్తాయి? త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకున్నట్టు ద్వారా అనండి. కారణం ఏంటి? దేవుడిని ఎవరు ఎన్నడూ చూడలేదు, కానీ తన రొమ్మున ఆనుకొనినటువంటి అద్వితీయ కుమారుడు ఆ దేవుడిని మనకి బయలుపరిచినాడు. మనం దేవుడిని తెలుసుకోవాలంటే మనం ఎవరిని తెలుసుకోవాలి? యేసుక్రీస్తుని తెలుసుకోవాలి, ఆయనకి దగ్గరగా జీవించాలి. అప్పుడు దేవుడు మనలో ఉన్న గుడ్డిదనం తొలగించి మన హృదయాలు వెలిగించి మనం ఇంకా దేవుని చిత్తానికి దగ్గరగా మనం జీవించేలాగా దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. దాని కొరకే పౌలు ఆనాడు ప్రార్థన చేస్తున్నాడు. ఆర్ యూ గోయింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యం పట్ల మీకు ఆసక్తి ఉన్నదా? వాక్యాన్ని చదువుకుంటున్నావా? వాక్యానికి సమయం కేటాయిస్తున్నావా?
ప్రతి విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని వెతుకుతుంటున్నావా సంపూర్ణముగా? ఎప్పరా ప్రేయర్ చేసినట్లుగా మన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17లో దేవుని చిత్తాన్ని తెలుసుకుని మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనం చాలా తెలుసుకోవాలండి. ఏం నమ్ముకోవాలో నమ్మకూడదు, ఆ దేవుని యొక్క ట్రూత్ని మనం తెలుసుకుని మనం ఈ పోరాటానికి ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో మనం బాగా ఎక్కిపోవాలి. అందుకే హీ ప్రేడ్ ఫర్ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. విశ్వాసులు ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ఇంటెలిజెన్స్, ఆ మేధాశక్తి కలిగినటువంటి వారిలాగా ఈ లోకంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంటెలిజెన్స్ బ్యూరో పనియండి, ప్రభుత్వానికి కొన్ని సమాచారాలు అందజేయాలి. ఎందుకు? అప్రమత్తంగా ఉండాలి అక్కడ. కారణం ఏంటి? ఇలాంటి సమస్యలు, ఇలాంటి అటాక్స్ వస్తాయి, ఇది సమస్య అని ప్రభుత్వాలని అప్రమత్తం చేయడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో ఎంతో సహాయపడుతుంది కదా. అట్లాగే మనం కూడా అంతే, మన స్పిరిచువల్గా ఇంటెలిజెంట్గా ఉండేటట్టుగా తెలివి కలిగినటువంటి వారి వివేచన, ఆ జ్ఞానము కలిగినటువంటి వారిలాగా అటాక్స్ని, దాడులని ఎదుర్కొనిలాగున. అర్థమైందా? ఆ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ మనలో ఉంది, అది మనలోనే ఉంది కదా. ఆ సంఘర్షాన్ని అధిగమించి, అలాగే లోకం యొక్క అట్రాక్షన్స్ ఉన్నాయి మనకి. మనం కాంప్రమైజ్ అయ్యేటట్టుగా చాలా దగ్గర నుంచి మనకి కోలింగ్ వస్తాయి, ఆఫర్స్ వస్తాయి. అవన్నీ ఎదుర్కొని ముందుకు పోవాలంటే వీ షుడ్ బీ స్పిరిచువలీ ఇంటెలిజెంట్. మన ఆత్మీయంగా మనం జ్ఞానవంతులుగా, సంపూర్ణులుగా, ఇక్కడ పౌలు చెప్పినట్టుగా మనం వివేకము కలిగినటువంటి వారిలాగా మనం ఉండాల్సిందే. సంపూర్ణులుగా ఉండాలి మనం. ఓకేనా? రెండవదిగా పౌలు దేని గురించి ప్రేయర్ చేస్తున్నారంటే, ఫస్ట్ అంటే గ్రహించిన వారిని తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవాలనని. అక్కడ కీవేడ్ అండి, నడుచుకొనవాలనని. మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువుకి తగినట్టుగా మనం నడుచుకోవాలట. హీస్ ఎ బిలీవర్ గ్రోయింగ్ ఇన్ ప్రాక్టీసింగ్ వాట్ హీ బిలీవ్స్. తను ఏదైతే నమ్ముకుంటున్నాడో, ఏదైతే తెలుసుకుంటున్నాడో అవన్నీ ఆచరణలో పెడతాడు, దానికి తగినట్టుగా అడుగులు వేస్తాడు. అదేనండి గ్రోయింగ్ బిలీవర్ యొక్క లక్షణం. ఒక ఎదుగుచున్న విశ్వాసి, పాటించే విశ్వాసి. దేవుడు ఏదైతే బయలుపరిచినాడో ఆ సత్యానికి తగినట్టుగా జీవించాలి కదా. ఆ సత్యాన్ని ఆధారం చేసుకుని అడుగులు వేయాలి కదా. ఏ విషయంలోనైనా, అది పెళ్లి విషయంలో కావచ్చు, అది ఏంటో జోబు విషయంలో కావచ్చు, స్టడీస్ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని అన్ని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేసేటువంటి విశ్వాసి, అదే ఎదుగుచున్న విశ్వాసి యొక్క లక్షణం. ప్రభువుకి తగినట్టుగా ఆ ప్రభువుని సంతోషపెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆయనకి తగినట్టుగా నడుచుకోవాలి కదా. ఆ విధంగా నడుచుకునేటువంటి విశ్వాసి. ఇప్పుడు నోవహు దేవునితో నడిచెను, హానోకు నడిచెను, అబ్రహాము నడిచెను. చూసారా? అంటే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని, ఎలా నడవాలో తెలుసుకొని నడుచుకోవటమే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి విశ్వాసలాగా మనం మారాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. మూడవదిగా హీస్ ఎ బిలీవర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్స్ పవర్ ఇన్ ప్రాక్టీసింగ్ గాడ్స్ ట్రూత్. అంటే దేవుని యొక్క సత్యాలు మనం పాటించాలంటే అది మన వలన కాదండి. మనకి ఏం అవసరం? శక్తి అవసరం. మనకేం అవసరం? పవర్ అవసరం. అక్కడ చూడండి, అందుకే మనం చూస్తే మీరు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనుబరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని. మనకి బలాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క శక్తి మనకి అందుబాటులో ఉంటుంది. ఆ శక్తిని మనం ఏం చేయాలట? పొందుకోవాలి. అలా పొందుకొండు ఆ శక్తిని అనుభవిస్తూ దేవుని యొక్క సత్యానికి తగినట్టుగా నడిచేటువంటి వారు నిజమైన విశ్వాసులు. వారే ఎదుగుచున్నటువంటి విశ్వాసులు. శక్తి దేనికి? పవర్ దేనికి? మీరు గమనించారా? ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతము కనుబరచాలట. మనకి ఓర్పు లేదు, దీర్ఘశాంతం లేదు. మన సమస్య అదే కదా. మన సహనం కోల్పోతూ ఉన్నాం చాలాసార్లు. ఈ సహనము, ఇటువంటి గాడ్స్ విర్చ్యూస్, ఇటువంటి క్రిస్టియన్ విర్చ్యూస్ మనలో కలగాలంటే మనకేం అవసరం? దేవుని యొక్క శక్తి మనకి అవసరం. మన వల్ల కాదు కదా. అందుకే పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని అంతే నేను సమస్తమును చేయగలను. వీ నీడ్ గాడ్స్ పవర్. శక్తి లేక మనకి ఏం సాధ్యం కాదు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క స్టాండర్డ్ని మనం
తెలుసుకోవాలి. తర్వాత అలా నడవాలని మనం నిర్ణయం తీసుకోవాలి. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? అలా నడవాలని దేవుని యొక్క స్టాండర్డ్లో నడవాలి, దేవుని చిత్తానుసారముగా అడుగులు వేయాలని చెప్పి మనం ముందుకు వస్తూ ఉన్నప్పుడు సమస్య ఎక్కడ ఏర్పడుతుంది? మన వల్ల కావట్లేదు, ఓడిపోతున్నాను నేను. ఈ యొక్క ఒత్తిళ్ళు, లోకం యొక్క ఒత్తిళ్ళు, ఫ్రెండ్స్ యొక్క ఒత్తిళ్ళు, నా లోపల నుండి వచ్చేటువంటి యొక్క ఆ సంఘర్షము, వాటన్నిటి వలన నేను సరిగా దేవుని చిత్తాన్ని పాటించలేకపోతున్నాను. నాకు తెలుసు చాలా విషయాలు, కానీ నేను పాటించలేకపోతున్నానయ్యా అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అప్పుడు సొల్యూషన్ ఏంటి? గాడ్స్ పవర్. ఎలా మనకి వస్తుంది? త్రూ ద హోలీ స్పిరిట్. అందుకే ప్రభు అన్నారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను, సమరియలోను, యూదేయలోను నాకు సాక్షులుగా ఉంటారు. నా సత్యాన్ని పాటించి సాక్షులుగా నా కొరకు నిలబడాలంటే నీకు శక్తి కావాలి. ఎక్కడ ఉంది శక్తి? ఎక్కడ ఉంది? పరిశుద్ధాత్మలో శక్తి ఉన్నది. యు హ్యావ్ టు బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. అర్థమైందా? కాబట్టి మన వల్ల కావట్లేదు, ఇంకా నాకు దేవుని సహాయం కావాలని తెలుసుకొని మనం దేవుని మీద పూర్తిగా ఆనుకొని ఆధారపడి, మన పాపాలు ఒప్పుకొని, మన బలహీనత ఒప్పుకొని మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడినట్లయితే ఆయన ఏం చేస్తారు? ఆయన మనల్ని బలపరిచి మనల్ని దేవుని కోసం ఈ లోకంలో మనం నిల్చులాగా ఆయన మనకి కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్. మనం దేవుని పూర్తిగా నమ్ముకోవాలి. ముందు 4వది ఏంటంటే హీస్ ఎ బిలీవర్ గ్రోయింగ్ ఇన్ క్రిస్టియన్ మెచ్యూరిటీ. అంటే ఎదుగుచున్న విశ్వాసి ఎప్పుడు కూడా ఒక క్రైస్తవమైనటువంటి ఒక పరిపక్వత చెందుతూ వస్తాడు. ఒక స్వభావం కలిగి ఉంటాడు. సౌశీల్యం, క్యారెక్టర్ ఈజ్ సో ఇంపార్టెంట్ దాన్ ఎబిలిటీస్. క్యారెక్టర్ ముఖ్యం. కాబట్టి మంచి స్వభావం కలిగినటువంటి మంచిగా పరిపక్వత చెందినటువంటి ఒక విశ్వాసులాగా మారాలని దేవుడు మన గురించి కోరుకుంటున్నాడండి. అందుకోసమే పౌలు ఆ విధంగా ప్రేయర్ చేసినాడు. కాబట్టి ఇక్కడ పరిపక్వత, ఆ యొక్క క్రిస్టియన్ క్యారెక్టర్ ఎలాంటిదంటే కొన్ని మాటలు మీ ముందు ఉంచుతాను. ఒకటి ఏంటంటే ఆనందం, ఒకటి ఏంటంటే జోయి, రెండవది ఏంటంటే ఓర్పు, పెర్సివియరెన్స్, మూడవది ఏంటంటే దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్, నాలుగవది ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఏంటట? మరి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలు కొనుచున్నాము. ఈ మాటలు అంటే సంతోషం కలిగి ఉండాలి, పూర్ణమైన ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతము, ఆ కృతజ్ఞత కలిగి ఉండుట, అవన్నీ దేనికి సూచనలు? ఈ లక్షణాలన్నీ కూడా, ఈ విర్చ్యూస్ అన్నీ ఒక పరిపక్వత కదా, పరిపక్వత చెందినటువంటి ఒక విశ్వాస యొక్క లక్షణాలే కదా ఇది. ఎల్లప్పుడూ ప్రభువుని మహిమపరచుట, సణువు కొనకుండా, తిట్టకుండా, ఏం అనకుండా సంతోషంగా ఉండుట, కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకొనుట, ఓర్పు కలిగి ఉండుట, ఆనందించుట, అవన్నీ సైన్ ఆఫ్ ఏ క్రిస్టియన్ క్యారెక్టర్, సైన్ ఆఫ్ ఏ క్రిస్టియన్ మెచ్యూరిటీ. యోసేపు జీవితంలో చాలా కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు గుండా దేవుడు పోనిచ్చాడు, కానీ ఆయన ఎప్పుడు సణువుకోలేదుగా. ఆయన ఎప్పుడు దేవుని మీద ఆధారపడి ఓర్పుతో సహనంతో ముందుకు పోయి, అంతే కదా, ఎంతో కృతజ్ఞత కలిగి తన ఒక మంచి వ్యక్తిగా ఎదుగుతూ వచ్చినట్లుగా మనం ఆదికాండంలో మనం 37 నుంచి 50 వరకు చూస్తే మనం యోసేపు యొక్క లైఫ్ని మనం చూస్తున్నాం కదా. అది ఒక దృష్టాంతం. ఎదుగుచున్న ఒక విశ్వాసికి లక్షణం, ఒక సూచన యోసేపు యొక్క జీవితం, మోషే యొక్క జీవితం. చాలామంది ఉన్నారు మన బైబిల్లో మనకి. కాబట్టి మనం అది ఎదగాలని పౌలు ఆనాడు విశ్వాసుల గురించి ప్రార్థన చేసుకోవడం జరిగింది. కాబట్టి ఏం నేర్చుకున్నాం ఈరోజు? ఎదుగుచున్న విశ్వాస యొక్క లక్షణం ఏంటి? మొట్టమొదటిగా ఆయన దేవుని సత్యాన్ని, దేవుని చిత్తాన్ని పూర్ణముగా గ్రహించినటువంటి వ్యక్తిగా ఉంటాడు, పూర్ణముగా తెలుసుకుంటాడు, ఆ కంప్లీట్ అవగాహన కలిగి ఉంటాడు. రెండవదిగా తనేది తెలుసుకున్నాడో దానికి తగినట్టుగా నడవాలనే ప్రయత్నం చేస్తాడు. మీకు ఆ ప్రయత్నమైనా ఉన్నదా? అలా నడవాలి కదా, ఇలా వెళ్ళకూడదు కదా, అలా మాట్లాడకూడదు కదా, ఆ దారిలో వెళ్ళకూడదు కదా అనేటువంటి యొక్క నిర్ణయం ఉండదు. అంటే ప్రాక్టీస్, ఆచరణ పాటించాలి కదా, తెలుసుకుంటే చాలదు కదా, పాటించాలి కదా అనేటువంటి యొక్క ఆలోచన ఎవరికి ఉంటుంది? ఎదుగుచున్న విశ్వాసికి ఉంటుంది. అదే వాళ్ళ భారం.
పాటించకపోయినా పాటించాలి కదా, అలా ఉండకూడదు అనేటువంటి ఒక భారము, ఒక కన్సర్న్ అనేది ఆ విశ్వాసికి ఉన్నది. తర్వాత మూడవదిగా, పాటిస్తూ ఉన్నప్పుడు చాలా బలహీనలు వస్తున్నాయి, పాటించలేకపోతున్నాను, ఫెయిల్ అయిపోతున్నా, ఓడిపోతున్నాను కదా అనేటువంటి ఆ యొక్క అవగాహన కలిగి తను ఏం చేస్తాడు, అయ్యా నా వల్ల కావట్లేదయ్యా నాకు సహాయం చేయి అనేటువంటి ఒక ప్రార్థనతో దేవుని యొక్క శక్తిని, బలాన్ని పొందుకునేటువంటి ఆ యొక్క హంబుల్నెస్ కలిగి ఉంటాడు. మూడవదిగా, ఎవరు ఎదుగుచున్నా ఒక విశ్వాసి ఆయన దేవుని యొక్క శక్తి చేత పూర్ణముగా బలపరచబడి దేవుని కార్యాల కొరకు సిద్ధపడతాడు. నాలుగవది ఏంటంటే, ఆయన పరిపక్వత చెందుతూ వస్తాడు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేసి, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. అది ఎవరికి సొంతం? ఈ ఆనందం అనేది నిజమైన విశ్వాసులకి సొంతం. నిజంగా ఎదుగుచున్న విశ్వాసులకే సొంతం. అది మరొకరు అలా చేయరు. వాళ్ళు అనుకూలంగా ఉంటేనే, అన్ని అనుకూలంగా ఉంటేనే వాళ్ళు ఆనందిస్తారు. అనుకూలంగా లేకపోతే సమస్యలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆనందం అనేది ఉండదు. ఆనందం, పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి ఆనందం మనం ధారాళముగా పొందుకొని సనుగు కొనకుండా మనం జాయ్ఫుల్గా కృతజ్ఞత కలిగి ఉండాలంటే అది ఎదుగుచున్న విశ్వాసి మాత్రమే అలా ఉండగలడు. ఎందుకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలంటే అది కూడా చెప్పి నేను ముగిస్తాను. అక్కడ మనం గమనిస్తే ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలంటే కారణం కూడా అక్కడ ఉందండి. కారణం క్లియర్గా అక్కడ కారణం మనం చూస్తూ ఉన్నాం. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ యొక్క పత్రికలో కృతజ్ఞత కలిగి ఉండుట గురించి చాలాసార్లు ఈ యొక్క పత్రికలో మనం చదువుతున్నాం. మీరు ఒకసారి చదివినాక ఆ మాటలు, కృతజ్ఞత స్తోత్రం అనే ఆ ఫ్రైసెస్, ఆ మాటలు పదే మన యొక్క పత్రికలో చూస్తూ ఉన్నాం. కాబట్టి 1వ అధ్యాయం 13లో ఉంది ఏంటట, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలు కొనుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా చేస్తును. ఆయన యందు మనకి విమోచనము అనగా పాపక్షమాపణ. అంటే ప్రియులారా, ప్రియ సహోదరులారా, అందరిలో ఈ మాట్లాడేది ఏంటంటే, దేవుడు మన ఎడల చూపినటువంటి ఆ గొప్ప ప్రేమ, ఆ కనికరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బందులైనా, ఎంత శ్రమ అయినా మనం కృతజ్ఞత కలిగి ఈ లోకంలో జీవిస్తాం. కృతజ్ఞత కలిగి సనువు కొనకుండా, ఎవరి మీద ఏం అనకుండా, ఏం తిట్టకుండా, హాయిగా సంతోషంగా మనం ఈ లోకంలో ఓపికతో సహనంతో ముందుకు పోవాలంటే ఇదొకటి చాలు. ఏది? ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మన రక్షణ కోసం దేవుడు ఏం చేస్తాడు? నన్ను నిన్ను కూడా, మన అన్యులం కదా, మన ఏపాటి వారం, అటువంటి నిన్ను కూడా దేవుడు ఎన్నుకొని ఏం చేశాడు? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనకి ఆయన పాలిచ్చినాడు. అది మనకి చాలా అడుగుతున్నా నేను. తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు నాకు నీకు కూడా పాలిచ్చినాడు. మనం ఆ మహిమని పొందబోచున్నాం. మనం పరలోకములో ఆయనతో పాటు మనం నిరంతరం నిత్యకాలం ఉండబోతూ ఉన్నాం. తర్వాత అందుకే మనం దేవుడిని స్తుతించాలి. తర్వాత అంధకార సంబంధమైనటువంటి అధికారములో మనం ఒకప్పుడు ఉన్నాం. కానీ ఆయన మనల్ని విడుదల చేసినాడు, విడిపించినాడు మనల్ని ఆ బంధకం నుంచి, ఆ బానిసత్వం నుంచి ఆయన విడిపించి ఆయన తన కుమారుని యొక్క రాజనివాసులుగా ఆయన నన్ను నిన్ను చేసినాడు. మనమే ఆయనకి కింగ్డమ్, మనమే రాజ్యం, మనమే రాజులమని మొదటి ప్రకటన కింద 1:5 ఉంది. మన వీఆర్ కింగ్స్ అంట, మనమే రాజులమంట, మనమే యాజకులమంట. ఆ దేవుని యేసుక్రీస్తు యొక్క రాజ్యం మనం, ఆయనకి వారసులం, ఆయన ప్రజలం, ఎంత గొప్ప ధన్యత. ఇవన్నీ ఆలోచించుకుంటే మన హృదయం కృతజ్ఞతతో నిండిపోయి మన ప్రభువుని ఏం చేయాలట? మహిమ. అది ఎవరికి సొంతం? ఎవరైతే ఎదుగుతున్నటువంటి విశ్వాసులు అలా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ప్రభువుని మహిమపరుస్తూ ఉంటారు. కష్టాలున్నా, ఇబ్బందులున్నా, శ్రమలున్నా, రోగాలున్నా, ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా, ఎవరు తిట్టినా, అన్యాయం జరిగినా వాళ్ళు ప్రభువుని మాత్రం విడిచిపెట్టి వెనకడుగులు వేయరు. వాళ్ళు ప్రభువుతో అంటుకట్టబడిన బంధం, మంచి క్లోజ్ రిలేషన్షిప్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఓపికతో ఉంటారు. ఓపిక పట్టండి అయ్యా, ఓపిక పట్టు నాన్న, ఓపిక పట్టు అమ్మా, నేను వస్తున్నా కదా నీకోసం, నీ కన్నీళ్ళు నేను తుడుస్తాను. ఒకరోజు రానే వస్తుంది, నీ కన్నీళ్ళు నేను తుడుస్తాను కదా, ఓపిక పట్టు, నా సమయం ఇంకా రాలేదు కదా అని చెప్పిన ప్రభు స్వరం విని ఆ ప్రభుకి దగ్గరగా
సంతోషంతో దీర్ఘశాంతంతో ముందుకు పోయేటువంటి యొక్క ఆ గుణం, అటువంటి ఆటిట్యూడ్ కలిగినటువంటి వారే ఎవరు ఎదుగుతున్నటువంటి యొక్క విశ్వాసం. అర్థమైందా? 4 విషయాలు నేను చెప్పడం జరిగింది. ఏంటట? క్లుప్తంగా చెప్పాలంటే మన దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవడం మాత్రం కాదు, ఆచరించాలి, పాటించాలన్న శక్తి పొందుకోవాలి. 3వదిగా మనం పరిపక్వత చదివే విశ్వాసులాగా మనం ముందుకు సాగిపోవాలి. దేవుడు మనకి సహాయం చేయను గాక. ఆ విధంగా మనం జీవించినట్లుగా దేవుడు మన ఎడల కనికరం చూపిన గాక. పౌలు ఆనాడు విశ్వాసుల కొరకు చేసినటువంటి ప్రార్థనలు ఉంటాయి కాబట్టి మన జీవితంలో కూడా ఇలాంటి కార్యాలన్నీ దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. ఎందుకంటే ప్రార్థనలు వ్యర్థం కాదు కదా, వ్యర్థం కాదు. మనం కూడా ప్రేయర్ చేసుకుందాం. దేనికోసం మనం ప్రేయర్ చేయాలి? ఆత్మ సంబంధం ఎదుగుదల కోసం మనం ప్రార్థన చేస్తూ మన ఆత్మీయంగా ఎదుగుతూ ఆ ప్రభువుకి మహిమరచేటువంటి వారిలాగా రక్షించినటువంటి దేవునికి, విమోచించినటువంటి దేవునికి దేవుని ఎట్లా కృతజ్ఞత కలిగి ఈ లోకంలో జీవించలాగున్న దేవుడు మనకి సహాయం చేయను గాక. ఆ విధంగా పురుగొల్పును గాక. దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.